ఇక నెక్స్ట్ కాళేశ్వరానికి సంబంధించి మాట్లాడదాం ఒకసారి. కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం మీద ఇంకా రకరకాల కుట్రలు జరుగుతూనే ఉన్నాయి మిత్రులారా. చూస్తున్నటువంటి మిత్రులు మన వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కొంత ఛానల్ రిపోర్ట్లు వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. ఒక పెద్ద ముఠా తయారైపోయి మన మీద నెలకొకసారి ఇట్లాంటి కుట్రలు చేస్తూ ఉంటారు. ఒక బ్యాచ్ వస్తూ ఉంటుంది. సరే, ఇక మనము కాళేశ్వరం గురించి మాట్లాడదాం. ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి మరొక కొత్త డ్రామా స్టార్ట్ చేసి, ఇప్పుడే కాళేశ్వరం మీద మనము చాలాసార్లు చాలా వీడియోల్లో మాట్లాడుకున్నాం. కాళేశ్వరం వ్యవహారంలో మేడిగడ్డ ఇన్సిడెంట్ మీద ఇప్పటికీ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఎన్డీఎస్ఏ వేసింది. అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ వచ్చి దాని మీద కొంత రిపోర్ట్లు, ప్రాథమిక రిపోర్టు, మధ్యంతర రిపోర్టు, ఫైనల్ రిపోర్ట్ అని చెప్పేసి అదొక వ్యవహారాన్ని నడిపించి అన్ని ఎన్నికల ముంగల్ని ప్రాథమిక రిపోర్టు అసెంబ్లీ ఎన్నికల ముందు, మధ్యంతర రిపోర్టు ఎంపీ ఎన్నికల ముందు, లోక్సభ ఎన్నికల ముందు, ఫైనల్ రిపోర్టు కేసీఆర్ సభ ముందు. సో ఇట్లా అది ఒక రాజకీయ కోణంలోనే అది వచ్చి అది చేసింది. దాని తర్వాత విజిలెన్స్ కూడా దాని మీద విజిలెన్స్ కమిటీ కూడా వేసారు. ఇది ప్రభుత్వం వేసింది. ఆ విజిలెన్స్ కూడా రకరకాల రిపోర్ట్లు మధ్యలో లీకులు ఇవన్నీ ఇచ్చుకుంటా ఏదైతే మీడియా ఉందో, ఏదైతే ఆస్థాన మీడియా ఉందో వాళ్ళకు స్టఫ్ ఇచ్చుకుంటూ వ్యవహారం నడిపించింది. దానికి సంబంధించి కూడా ఇదే నడుస్తూ ఉంది. అయితే ఇదొక నివేదిక. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ నివేదిక, ఇప్పుడు ఇంకొకటి పీసీ కమిషన్ నివేదిక. ఇది ఫైనల్ ఇప్పుడు ఇది. అయితే విజిలెన్స్ ఆల్రెడీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో 17 మంది ఉద్యోగులపైన చర్యలు తీసుకోవాలి. ఈ 17 మందిలో ఇప్పటికే ఒక 7-8 మంది రిటైర్డ్ అయిపోయారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ నివేదికలో పేర్కొన్నది. దాంతోపాటు ఒక 33 మంది పైన శాఖాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక 7 పైన పెనాల్టీ కూడా వేయాలి అని చెప్పేసి కూడా ఆ నివేదిక ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మళ్ళా గులాలు పడుతూ ఉన్నది. ఇప్పుడు ఈ విజిలెన్స్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికని అమలు చేయాలన్నా, దాని అమలు కార్యాచరణ మొదలు పెట్టాలన్నా, లేకపోతే జస్టిస్ పీసీ ఘోష్ గారి కమిషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నా, ఎన్ని డ్రామాలు ఆడాలనో అన్ని డ్రామాలు ఆడుతూ ఉన్నారు కాళేశ్వరం వ్యవహారంలో. రాష్ట్ర ప్రభుత్వము ఇటు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రోజొక డ్రామా, జాప్యం చేయడానికి రోజొక డ్రామా ఆడుతూ ఉన్నారు. ఇప్పటికీ 18 నెలల కాలం, 2 సంవత్సరాల కాలంగా అక్టోబర్లో కుంగిపోయినాయి 2 పియర్స్. అక్టోబర్ నుంచి అప్పుడంటే ఎన్నికల కోడ్ వచ్చినాక ఓ వారం రోజులకు కుంగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా డ్రామాల మీద డ్రామాలు నడుస్తూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ కమిటీ విచారణ, ఇదొకటి, ఇప్పుడు పీసీ ఘోష్, ఇవన్నీ కాలయాపన ప్రభుత్వానికి ఒక సాకు లెక్క కనపడతా ఉన్నది. ఇప్పుడు ఈ 3 వేసి ఇది అయిపోయింది, ఇది రావాల్సి ఉంది, ఇంకా ఇది పెండింగ్ ఉంది. ఇంకా ఇప్పుడు ఇది పెండింగ్ ఉన్నది. ఇప్పుడు ఇవాళ 4 తారీఖు కదా, బేసిక్గా రేపు కేసీఆర్ పోయేది ఉండే ఈ కమిషన్ ముందుకు విచారణకి. కానీ ఆయన 11 తారీఖు వస్తా అని చెప్పేసి అడిగిండు. దానికి కమిషన్ కూడా ఒప్పుకున్నది. రేపు 9 తారీఖు ఒక ఆయన, మన 7 తారీఖు ఒకరు, 9 తారీఖు ఒకరు. 7 తారీఖు హరీష్ రావు పోతున్నాడు, 9 తారీఖు నాడు ఈటల రాజేందర్ పోతున్నాడు, 11 తారీఖు నాడు కేసీఆర్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశము కనపడతా ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు మరి కమిషన్ రిపోర్ట్ వచ్చినాక వెయిట్ చేయాలన్నా, ఇప్పుడు ఈ 17 మంది మీద చర్యలు తీసుకోవాలన్నా, ఇప్పుడు ప్రభుత్వం మల్ల గుల్లాలు పడతా ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ కమిటీని ఈ నివేదికను కూడా జస్టిస్ పీసీ ఘోష్ గారు ఆ కమిషను వాళ్ళ పరిశీలించనున్నారు. అంటే ఈ నివేదికను కూడా తీసుకొని ఉన్నారు. అట్లాగే ఎన్డీఎస్ఏ నివేదికను కూడా పీసీ ఘోష్ కమిషను దాన్ని పరిగణలోకి తీసుకొని ఉన్నది. ఇట్లా అన్నీ తీసుకొని ఇది ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం ఉన్నది. అయితే ఆ లోపలనే ఏమైనా చేయాలి. ఎందుకంటే పీసీ ఘోష్ మీద ఆయన చాలా సంచలనమైనటువంటి తీర్పులు ఇచ్చారు. ఎక్కడ కూడా ఒక పక్షపాత ధోరణితో వ్యవహరించలేదు. సో కాబట్టి ఆయన ఇప్పుడు ఏ రకంగా, ఆయన రిపోర్ట్ ఏ రకంగా ఉండబోతుంది, మనకు అనుకూలంగా ఉంటుందా ఉండదా, ప్రభుత్వం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్తో ఉన్నది, ప్రభుత్వం పెద్ద డాట్తో ఉన్నది. పీసీ ఘోష్ గారి రిపోర్టు మనకు అనుకూలంగా ఉంటుందా ఉండదా, ఒకవేళ ఉండకపోతే ఇవన్నీ ఇప్పుడు ఇది విజిలెన్స్ కమిటీ, ఈ రిపోర్టు, ఎన్డీఎస్ఏ రిపోర్టు, ఇవన్నీ కూడా బోగస్ అని తేలిపోతాయి కదా. దాని మీద పెట్టేటువంటి ప్రజాధనం వృధా అయిపోతుంది కదా. ఇప్పుడు మనం బర్బాజ్ అయిపోతాం కదా. ఈ నేపథ్యంలో పీసీ ఘోష్ గారి కమిషన్ రిపోర్ట్ రాకముందుకే
మనం ఈ విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ పేరుతోటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేరుతోటి ఈ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో, ఎవరైతే ఈ 33 మంది కొంతమంది పొలిటికల్ లీడర్ ఉన్నారో వీళ్ళ మీద చర్యలకు ఇప్పుడే ఉపక్రమిస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అంటే ఎంత డ్రామా చూడండి, ఏ రకంగా డ్రామాలు ఉన్నాయో చూస్తూ ఉండండి మిత్రులారా. కాళేశ్వరం మీద ఇట్లా కొత్త కొత్త రకాల డ్రామాలు, అంటే వాళ్ళు వేసేటువంటి విచారణ కమిటీల మీద కూడా వాళ్ళకి నమ్మకం లేదు. అంటే రేపు ఏం తేలుతుంది అందులో అని చెప్పేసి, ఏ రకంగా ఉండబోతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు స్టార్ట్ చేసిరు, అందులో బిస్కెట్ అయిపోయింది, అందులో ఏం తెలుసలేదు. రేపు ప్రభాకర్ రావు గారు కూడా వస్తున్నారు, ఆయన కూడా ఎస్ఐబి మాజీ చీఫ్ ఆయన కూడా వస్తున్నాడు. రేపు ఆయన విచారణకు ఎదుర్కొంటాడు. దాంతోపాటు ఇప్పటికే ఒక 4-5 అరెస్ట్ చేసి 11 నెలలు జైల్లో పెట్టి చివరికి సుప్రీంకోర్టుతో తిట్లు తిని ఆ వ్యవహారంలో అది సద్దుమణిగిపోయింది. తర్వాత ఇంకొక కేసు పెట్టే ప్రయత్నం చేశారు. విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో కమిషన్ ఏర్పాటు చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ ఏర్పాటు చేస్తే సుప్రీంకోర్టు ఆ నరసింహారెడ్డి గారి కమిషన్ని ఆయన తొలగించేసి ఇంకోరిని పెట్టమని చెప్పింది. సో అది అయిపోయింది, అల్ల కూడా బిస్కెట్ అయిపోయింది. తర్వాత అసలు ఏ ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలన్నీ పక్కన పెట్టేసి ఇవాళ అదే యాదాద్రి థర్మల్ ప్లాంట్ని వాడుతున్నారు, అదే భద్రాద్రి థర్మల్ ప్లాంట్ని వాడుతున్నారు. ఆ థర్మల్ ప్లాంట్లని వ్యతిరేకిస్తూనే వీళ్ళు కమిషన్లు ఏర్పాటు చేశారు. మళ్ళీ అదే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలను ఇప్పటికి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. కానీ మళ్ళీ కమిషన్ వేసారు. ఆ కమిషను ఎటు కాకుండా అది నిర్వీర్యం అయిపోయింది. ఇక దాంతోపాటు ఫార్ములా రేస్ కేసు అని ఓ దుకాణం పెట్టారు, అది కూడా ఎటు తేలకుండా ఎటు కాకుండా ఏం చేయలేకపోయారు అందులో. సో కాబట్టి రేపు ఈ కాళేశ్వరం వ్యవహారంలో కూడా మనకు అనుకూలంగా ఉంటుందో ఉండదో అన్నటువంటి భయము వాళ్ళ లోపల బలంగా ఉన్నది, వాళ్ళ లోపల చాలా బలంగా ఉన్నది. దాంతో ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్ట్ రాకముందుకే ఈ ఏదైతే విజిలెన్స్ అంటే ఇక ప్రభుత్వం, అది విజిలెన్స్ అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తే, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే అది రిపోర్ట్ రాస్తుంది విజిలెన్స్. అంతకుమించి వాళ్ళు ఏం పెద్దగా అది చేసేటువంటి అవకాశం ఉండదు. సో కాబట్టి ఆ విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుందామా వద్దా అనేటువంటి వ్యవహారంలో భాగంగా వీళ్ళు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇది 100% చూడండి మీరు, వీళ్ళు ఇప్పుడు ఈ చర్యలు తీసుకోలేరు. ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు 200% ప్రభుత్వానికి అనుకూలంగా ఏం రాదు. అయ్యా అక్కడ ఏదో పొరపాటు జరిగింది, దాన్ని మీరు ఫస్ట్ నిపుణుల కమిటీ వేసేసి ఇంకో కమిటీ వేసేది, నేను మర్చిపోయాను ఇందులో. ఇప్పుడు ఇంకో కమిటీ నిపుణుల కమిటీ ఆ 2 పియర్స్ ఉన్నాయి కదా, ఈ 2 పియర్స్ రిపేర్ చేయడానికి ఇంకొక కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మననే ప్రకటించారు. సో కాబట్టి ఈ నివేదిక మీద వాళ్ళకి అనుమానం లేదు, అది అనుమానం ఉన్నది. వాళ్ళకేదో బలంగా కేసీఆర్ మీదనో హరీష్ రావు మీదనో ఇంకెవరి మీదనో చర్యలు తీసుకున్నటువంటి విధంగా వీళ్ళు సూచిస్తారు, అదేదో అయిపోయిందనేటువంటి విధంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి నమ్మకం లేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి. అందుకనే ఇప్పుడు ఈ విజిలెన్స్ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్నే మనం ఏమన్నా అమలు చేద్దాము, వాళ్ళ లోపలనే కొంతమంది చర్యలు తీసుకొని ఇన్ని రోజులు నువ్వేం చేసినావయ్యా అంటే ఈ రకంగా మేము ఇట్లా చేస్తామని చెప్పడం కోసం ఒక సాకు కావాలి, కాబట్టి ఆ సాకు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో కాబట్టి కాళేశ్వరం మీద తెలంగాణ సమాజం ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి, మేడిగడ్డ బరాజును మనం కాపాడుకోవాలి. మేడిగడ్డ బరాజును కాపాడుకుంటేనే మనకు ప్రాణహిత నీళ్ళు వస్తాయి. ప్రాణహిత నీళ్ళు లేకపోతే గోదావరి నీళ్ళే లేవు. ఇది ఒకటి క్లియర్ కట్గా పెట్టాలి. మనం మేడిగడ్డ బరాజును కాపాడుకోకపోతే ఇప్పుడు ఆంధ్ర కానీ చంద్రబాబు నాయుడు కానీ మోడీ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు శంషాలు కానీ వీళ్ళందరూ ఏం ప్రయత్నాలు చేస్తున్నారంటే మేడిగడ్డను కూలగొట్టాలి, మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చేసేయాలి, దాన్ని మొత్తానికే పనికి రాకుండా చేయాలన్నటువంటి కుట్రలకు వీళ్ళు పాల్పడుతూ ఉన్నారు, వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మనము కొంత అప్రమత్తతోటి ఆ కుట్రలను మనం ఛేదించాలి. తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ వాదులుగా అది మన మీద ఉన్నటువంటి బాధ్యత. ఆ మేడిగడ్డను కాపాడుకోవాలి, మన ప్రాణహిత నీళ్ళను కూడా కాపాడుకోవాలి. సో దానికోసము వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా మనం ఎప్పటికప్పుడు దాన్ని ప్రజలకు విడమర్చి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ఇట్లా ఇంకా కొత్త కుట్రలకు ఇంకా పాల్పడతారు, ఇంకా కొత్త కుట్రలకు వ్యవహారం చేస్తారు. ఇప్పుడు రేపు వరదలు వస్తాయి మళ్ళీ. ఇప్పుడు జూను అంటే ఇక వచ్చే నెల నుంచి బాగా వర్షాలు వస్తాయి. జూన్ నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఇట్లా బాగా భయంకరంగా వర్షాలు వస్తాయి. అంటే వరదలు కూడా వస్తుంటాయి, దసరా దాకా వరదలు వస్తుంటాయి. ఆ వరదలల్లా ఈ బరాజ్ కొట్టుకపోవాలన్నటువంటి కుట్రకీలు పాల్పడుతూ ఉన్నారు. ఆ గ్యాప్లో ఏమన్నా చేస్తారు వీళ్ళు. కాబట్టి మనం ఆ బరాజ్ను కాపాడుకోవాలి. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఆ కుట్రలను మనం తిప్పికొట్టాలి, లేకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. తెలంగాణ ఎండిపోయేటువంటి ప్రమాదం కూడా మన కళ్ళ ముంగల ఉన్నది. మిత్రులారా, దయచేసి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి.